వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే యాదగిరిగుట్ట ఆలయ పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పన చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహాచల దేవస్థానం భూముల సమస్యలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పంచగ్రామాల భూముల యాజమాన్యం, ప్రభుత్వ భూముల ఆక్రమణల వంటి సమస్యలను చర్చించారు. కోర్టుల్లో ఉన్న వివాదాలను ఉపసంహరించుకోవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని, అనువంశిక ధర్మకర్తలు ప్రత్యామ్నాయ భూములను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం కలిసి ఈ వివాదాలను త్వరలో పరిష్కరించనున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సింహాచల దేవస్థానం భూములకు సంబంధించిన పంచగ్రామాల సమస్యలను సమీక్షించారు. అటవీ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమావేశంలో పంచగ్రామాల భూముల సమస్యలను సమీక్షించారు. సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిస్లాటలో మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. తొక్కిస్లాటలో 30 మంది చనిపోయినట్టు మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. గాయపడ్డ 90 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు డీఐజీ తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇక ప్రయాగ్రాజ్ తొక్కిస్లాట తర్వాత అఖాడా పరిషత్ కీలక ప్రకటన చేసింది. రెండో రోజు అమృత స్నాన్ రద్దు చేస్తున్నామని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు రవీంద్రపురి తెలిపారు. అయితే సీఎం యోగి విజ్ఞప్తితో తిరిగి స్నానాలకు వెళ్లాలని నిర్ణయించారు. महाकुंभ प्रयागराज में मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को। इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य बेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है।
इस समय स्थिति सामान्य है। माननीय मुख्यमंत्री जी द्वारा सभी पूज्य महामंडलेश्वरों, संतों एवं अखाड़ों से वार्ता कर आग्रह किया गया है और सभी इस अमृत स्नान के भागीदार बने। सभी पूज्य शंकराचार्य, पूज्य आचार्य महामंडलेश्वर एवं अखाड़ों के द्वारा श्रद्धालुओं की सुविधा का ध्यान रखते हुए कुछ विलंब से अमृत स्नान आज किया गया, जो कि आज सकुशल संपन्न कराया गया। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు జనవరి 31న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం హరీష్ రావు గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా సేవలందిస్తున్నారు. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. హరీష్ కుమార్ గుప్తా నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన రామచంద్రారెడ్డి ప్రభుత్వ అటవీ భూములను దండుకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, తండ్రిగా, ఎంపీగా కుమారుడు ఉంటూ భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఆయన భూదాహానికి అడ్డు లేకుండా పోయిందన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో 100 ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నారన్నారు. అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈ రోజు అన్నమయ్య జిల్లా అనుకోండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదందా అరాచకాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక పేపర్ లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించి కథనం. ప్రజల్లో అలాగే చాలా మంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తా ఉంది. 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు, ప్రజలు సొత్తు లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 100 ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్ లో డాక్యుమెంట్ పరంగా 26 ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు 100 ఎకరాల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి లోతుగా అక్కడ ఉన్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డును పరిశీలిస్తే కేవలం 26 ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా, కాలువలు వేయాలన్నా కూడా అటవీ భూములకున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ఉంటుంది, దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం. ఈ రోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుని గురించి గాని మా ప్రభుత్వం గురించి గాని మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా అని అడుగుతుంది. ఈ రోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనే, మదనపల్లి నియోజకవర్గం అయితేనే
పుంగనూరులో, తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు. మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో 5 ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్ లో వాళ్ళ పేరుతో ఎక్కించుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ప్రపంచానికే తలమానికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతులకు తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ 4 ఎకరాల్లో కళ్యాణ మండపము, 9 ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు, అలాగే తిరుపతి, రేణుగుంట, కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాల్లో ట్యాంపరింగ్ చేసుకుని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదని అడుగుతున్నారు. అప్పుడు ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారణమని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని, చంద్రబాబు ఎల్లో మీడియా సాయంతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని సర్వే చేశారని వెల్లడించారు. దీనికి సంబంధించి గతంలో ఫారెస్ట్ గెజెట్ కూడా విడుదలైందని, ఇది పబ్లిక్ డొమైన్లోనే ఉంటుందని ఎవరైనా చూసుకోవచ్చని అన్నారు. చేపట్టాడు. ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు అతను సెటిల్మెంట్ డైరెక్టర్. మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్వి దొంగ దీక్షలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే కేటీఆర్ ధర్నాల పేరుతో షో చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో దుష్పెట్టారు. రైతులతో పాటు రైతు కూలీలకు సైతం ప్రభుత్వం సాయం అందిస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రతి రైతుకు యూరియా ఫ్రీగా ఇస్తానని ఎలే ఆయన మీదెందుకు ధర్నా చేయలేదని కేటీఆర్ ను ప్రశ్నించారు. మీరు రైతుల పక్షాన మాట్లాడతారా? ఇలా ఎస్ఎల్బి సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యేదాన్ని 10 ఏళ్లు వెనకకు నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిబండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టిండు. ఇలా కేటీఆర్ గారు అతని మీద ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కతో తప్పనిస్తేందుకు మళ్ళొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని
అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. అదే నల్లగొండలో మీకు 11 సీట్లలో గోరిగట్టి అత్యసతో గెలిచిన 3,000తో గెలిచినటువంటి సూర్యాపేట మరి భూమికి చేరుతున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడిది? ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం అహర్నిశలు పాటుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. కేవలం 27 రోజులనే 21,000 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేస్తామా? రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా? రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇవాళ నువ్వు ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిరు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదో పట్టడానికి మళ్ళొక్కసారి ముసలి కన్నీరు కాల్స్తున్నాడు. మరి రైతుల మీద ప్రేమ ఏమైకుంటే గతంలో రైతులకు ప్రజాప్రభుత్వ పాలనను కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే రోజుకు 3 ప్రెస్ మీట్లు 4 ట్వీట్లు ప్రవేశపెడుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కి RRR అనేది ఒక లైఫ్ లైన్ అని, తెలంగాణ రాష్ట్రం 50% అర్బనైజేషన్ ఇవ్వడానికి RRR ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఈ RRR నిర్మాణానికి సుమారు 34,367 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగిందని, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు తెలిపారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఇటు పద్మ అవార్డుల విషయంలో ఏదైతే బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారైనా, RRR విషయంలో వాస్తవాలు అన్నీ తెలిసి బాధ్యతగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ప్రజల తప్పుదో పట్టించి కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసేదాన్నైనా, కిషన్ రెడ్డి గారు దావోస్ కి హైదరాబాద్ కంపెనీలు పోయి గాడ పోయి మాట్లాడుకోవడం ఎందుకు, ఈయన్నే బంజారాయిల్స్ రోడ్డు అవతలు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేటువంటి సందర్భం వరకు ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మీరు విమర్శించిర్రు, మేము అడుగుతున్నాము ప్రజల ముందు మీ అందరినీ. కానీ ఈరోజు మనము రేపు సాయంత్రమో ఎల్లుండో అందరం కూడా ఢిల్లీకి పోయే పరిస్థితి ఉంది, పార్లమెంట్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈసారైనా మనం మన విభజన హామీల నుంచి మొదలు పెట్టుకుంటూ వద్దాం. గతంలో అంటే మీరు 8 మంది లేకుండే లోక్సభలో, మేము 8 ఉన్నాం, మీరు 8 ఉన్నారు. ఇద్దరికి సగం సగం బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు మన మీద పెట్టి పంపించారు పార్లమెంట్కి. ఈ బడ్జెట్ లో మనం ఎంత తీసుకురాగలుగుతామో అనేది ఇంపార్టెంట్. పద్మ అవార్డుల లెక్క ఎందుకు ఇస్తాము, ఎందుకు ఇయ్యరు, మీరు అడిగిర్రా, మీరు అడగలేదా, ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా కాదు. మనం ఎన్ని తీసుకొచ్చినాము, అది పద్మ అవార్డులైనా రేపు తెలంగాణకు రావాల్సిన నిధులైనా ఎన్ని తీసుకొచ్చినాం అనేదే లెక్కలకు వస్తుంది. నువ్వు అడగలేదు నేను అడిగినా, నేను అడగలేదు నువ్వు అడగలేదని కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని దఫాలుగా ఢిల్లీకి పోయిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడిగితే చెప్తాడు, వ్యంగ్యంగా చెప్తాడు. ఆయన గొప్పగా చెప్పాడు అన్నిసార్లు ఢిల్లీకి పోయిండు అని. అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండో బీజేపీ నాయకులకైతే గ్యారంటీ తెలుసు. ప్రతిసారి అక్కడ కేబినెట్ మినిస్టర్లను రేవంత్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించుకుంటూ, రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్రానికి, ఈగోస్కు పోకుండా మేము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మేము పోయి వాళ్ళని కలవడం ఏంది అని గత ముఖ్యమంత్రి మాదిరిగా నియంత పోకడ పోకుండా
ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలైనాక ప్రజా సమస్యల కోసము మనం ఎంత దిగైనా కానీ పనిచేయాలి, ప్రజలకు మనం అకౌంటబుల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద ఈ విషయాన్ని తెలియజేసిర్రు. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు రానున్న నెల అంటే ఇప్పుడు 12 రోజులు 13 రోజులు ఈ సమావేశాలు నడుస్తాయి. తర్వాత మళ్ళీ మార్చిలో మొదలై ఏప్రిల్ కల్లా మన బడ్జెట్ అనేది క్లారిటీ తోటి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మనం మాట్లాడాలి. కుంభమేళాలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కుంభమేళ తొక్కిసలాట ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మౌని అమావాస్య కావడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చారని, కేంద్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన మహేష్ కుమార్ గౌడ్ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. డీఐజీ వైభవ్ కృష్ణ ఈ విషయాన్ని ధృవీకరించారు. గాయపడిన 90 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ దుర్ఘటనపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వారికి అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళ విషాదం అందరినీ ఈరోజు కలిచివేస్తున్నది. 121 మంది పైచిలకి ఈరోజు మృతులు కావడం అనేది అత్యంత బాధాకరం. మహాకుంభమేళ మహోత్కృష్టమైన దినం. పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ఈరోజు పరమపదించడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి భక్తి పారవశ్యంతో ఉన్న సందర్భంలో ఇలాంటి జరగడం అనేది చాలా దురదృష్టకరం. చనిపోయిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకంత మెరుగైన భద్రతా చర్యలు తీసుకుంటే బాగుండేది. మహాకుంభమేళాను వాళ్ళ యొక్క కార్యక్రమంగా, బీజేపీ కార్యక్రమంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమంగా ప్రచారం చేసుకోవడంలో చూపిన శ్రద్ధ భక్తుల యొక్క భద్రత మీద చూపిస్తే బాగుండు అనిపించింది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన వారి కుటుంబాలకు వారికి సహకారం అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సభకు హాజరయ్యేందుకు తన వాహన కాన్వాయ్తో వెళ్తుండగా ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు ఆయన వాహనాన్ని ఆపారు. అధికారుల సూచనలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్గాడు ఎవడంటూ ఏసీపీపై దుర్భట్లాడాడు. అంతేకాక కాంగ్రెస్ కార్యకర్తలు ఏసీపీ జాన్ నరసింహులను నెట్టేసి దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రజలు, రాజకీయ వర్గాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అధికార దుర్వినియోగం చేయడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
లేకపోతే మంచిగా చెప్పండి నమస్కారం చెప్పడం మాట్లాడతాను తప్పు చేస్తే మాట్లాడలేమన్నా మా తప్పు మాట్లాడతాను అలా మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నా మాట్లాడి చెప్పండి భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక అయితే వ్యవసాయం చేసే రైతుకు గోవు వెన్నెముక అని గో సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని భావించి అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన కాశ్మీర్ నుంచి ప్రారంభించిన గోరక్ష మహాపాదయాత్ర 124 రోజుల 3512 కిలోమీటర్లు ప్రయాణించి మంగళవారం సాయంత్రానికి తిరుపతి చేరింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ సృష్టిలో మానవులకు మేలు చేసే ఏకైక జంతువు గోవు అని, గోవును సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. 180 రోజుల్లో 15 రాష్ట్రాల్లో మహాపాదయాత్ర చేసి 4900 కిలోమీటర్లు పయనించి గోవు విశిష్టతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. 27న బయలుదేరిన పాదయాత్ర ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవడానికి 6 నెలలు పుంగనూరు ఆవుతో పాదయాత్ర చేస్తున్నాము. 124వ రోజుల తర్వాత ఇక్కడికి తిరుపతికి రావడం జరిగింది. ఈరోజు 3512 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ ఈరోజు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి ఈ గోమాత తన గో సంతతిని కాపాడమని చెప్పి మొరపెట్టడానికి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చింది. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈరోజు ఈ భూమి పూర్తిగా, ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఉంది. ఈ భూమిపై రామాయణ మహాభారత కాలం నుంచి కూడా మనము పంటలు పండిస్తున్నాం. కానీ రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై పంటలు పండిస్తూ వచ్చాం. కానీ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి బంజరుగా తయారైంది. మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం. మన పిల్లలు, మనందరం పేద మధ్యతరగతి కుటుంబీకులం, మనకు కావాల్సిందే ఆరోగ్యం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అందరినీ కూడా ఆరోగ్యం కోసం ఢిల్లీలో అమిత్ షా గారిని, నితిన్ గడ్కరీ గారిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులను, సాధులను, సంతులను కలుసుకుంటూ కావాల్సిన ఆరోగ్యం, ఈ భూమి సారవంతమైతేనే మనందరికీ ఆరోగ్యం వస్తుందని, ఈ దేశీవాళీ గోవులను గోహత్యలు చేయొద్దు, గోవును రక్షించాలి, అదేవిధంగా ఈ భూసారాన్ని పెంచాలంటే ఈ గోవుతోనే సాధ్యం అని చెప్పేసి ఈ గోరక్ష మహాపాదయాత్ర మేము చేస్తున్నాం. ప్రతి ఊరు వాడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ మహాపాదయాత్ర. ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో ఆవు పేడతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్ పేరుతోని దేశీవాళీ ఆవులను ఒక 10 నిమిషాలు పట్టుకున్నట్టయితే మానసిక రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి పోతుంది. ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవు ఏ కులానికి చెందింది కాదు, ఏ మతానికి చెందింది కాదు, ఏ పార్టీకి చెందింది కాదు. ఇది విశ్వానికి సంబంధించింది. ఈ ప్రకృతి బాగుండాలంటే, ఈ భూమి బాగుండాలంటే ఈ దేశీవాళీ గోవుల రక్షణ ఖచ్చితంగా మనందరి బాధ్యత. ఈరోజు దాదాపు ప్రపంచంలో 40 దేశాలు మన దేశీవాళీ గోవులను వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ బ్రీడింగ్ చేసి, ముస్లిం దేశాలైన ఇజ్రాయెల్, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా మన దేశీవాళీ గోవుల సంతతి వాళ్ళు పెంచి అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత